మీకెవరైనా పదే పదే కాల్ చేస్తూ ఉంటే వాళ్ళని ఎలా బ్లాక్ చేయాలో చెప్తాను. వాళ్ళ నెంబర్‌ని ఎలా బ్లాక్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. అండ్ అలా అన్‌బ్లాక్ కూడా చేయాలో చెప్తాను. ఓకే. సో, బ్లాక్ ఎలా చేయాలో చెప్తాను. అండ్ అన్‌బ్లాక్ ఎలా చేయాలో చెప్తాను. ఇక టైం వేస్ట్ చేయకుండా మనం టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అలా చేయాలంటే మీ మొబైల్‌లో ఉన్న డైలర్‌ని ఓపెన్ చేసుకోండి. ఓకే. సో, ఇక్కడ మీకు డైలర్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో, దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కాల్ సింబల్ పక్కనే ఇంకొక ఆప్షన్ ఉందో దాని మీద క్లిక్ చేసుకోండి. సో, అక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, సెర్చ్‌లో మీరు ఏ నెంబర్‌ని అయితే బ్లాక్ చేద్దాం అనుకుంటున్నారో ఆ నెంబర్‌ని సెర్చ్ చేయండి. ఓకే. సో, నేను ఒక నెంబర్‌ని బ్లాక్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ నెంబర్‌ని సెర్చ్ చేశాను. సెర్చ్ చేసిన తర్వాత వాళ్ళ నేమ్ సెర్చ్ చేసిన తర్వాత వాళ్ళ కాంటాక్ట్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ వాళ్ళ నెంబర్, వాళ్ళ నేమ్ అయితే చూపిస్తుంది. చూసారా? సో, ఇప్పుడు రైట్ సైడ్ టాప్‌లో 3 డాట్స్ ఉంటాయి. సో, ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు బ్లాక్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ బ్లాక్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఓకే అనే ఆప్షన్ ఉంటుంది. సో, ఆ ఓకే మీద క్లిక్ చేసుకోండి. ఓకే. సో, ఇప్పుడు ఈ పర్సన్ అనేవాడు బ్లాక్ అయిపోయాడు అనమాట. సో, అతను మీకు కాల్ చేస్తే ఇప్పుడు మీకు కాల్ అయితే రాదు. ఓకే. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే అన్బ్లాక్ ఎలా చేయాలో చెప్తాను. అన్బ్లాక్ చేయాలంటే ఇప్పుడు మీరు ఇక్కడ డైలర్ ఆప్షన్ ఉందా టాప్‌లో. సో, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్ టాప్‌లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకోండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బ్లాక్ లిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, ఆ బ్లాక్ లిస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. అక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎయిర్టెల్ సిమ్ 1, సిమ్ 2 ఉంటుంది. సో, నేను సిమ్ 1లో బ్లాక్ చేశాను కాబట్టి ఆ నెంబర్ సిమ్ 1లోనే ఉంటుంది. సో, ఇక్కడ మీకు బ్లాక్డ్ నెంబర్స్ అనే ఆప్షన్ చూపిస్తుందా? సో, దాని మీద క్లిక్ చేసుకోండి. సో, బ్లాక్డ్ నెంబర్స్లో ఇంతకుముందు మీరు బ్లాక్ చేసిన పర్సన్ ఇక్కడ ఉంటాడనమాట. మీరు ఎంతమంది బ్లాక్ చేస్తే అంతమంది ఇక్కడ కనిపిస్తారు. సో, వీళ్ళని మీరు అన్బ్లాక్ చేయాలంటే వాళ్ళ నేమ్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు అన్బ్లాక్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో, అన్బ్లాక్ మీద క్లిక్ చేసి రిమూవ్ మీద క్లిక్ చేస్తే అన్బ్లాక్ అయిపోతాడు. ఓకే. సో, ఈ విధంగా మీరు ఎవరినైనా బ్లాక్ చేయాలంటే బ్లాక్ చేయొచ్చు, అన్బ్లాక్ చేయాలంటే అన్బ్లాక్ చేయొచ్చు. ఈ వీడియోకి అంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.